John 5:4. For everyone who has been born of God shall overcome the world, and this is the victory that has overcome the world, and even our faith. Proverbs 30:17. A wicked messenger falls into trouble, but the trustworthy envoy brings healing. Psalms 180 verses 21. I will thank you that you have answered me and have become my salvation. Romans 23 verses 6. For the wages of sin is death, but the gift of God is eternal life. Genesis 12:2. I will make you into a great nation, and I will bless you, and I will make your name great, and you will be a blessing. Psalms 23 verses 4. యెహోవాని నమ్ముకునే వారి తండ్రులు యెహోవానికి ఆశ్రయంగా ఉండదు. Don't be anxious about anything, but in everything by prayer and supplication with thanksgiving let your requests by make known to God. Philippians 4:6. ఔషధం అంటువాడు. సామెతలు 13:17. దేవుడు మూలంగా పుట్టిన వారందరూ లోకంలో జయించిన విజయం మన విశ్వాసం. కీర్తన మొదటి యోహాను 5:4. నువ్వు నాకు రక్షణదారుని ఇచ్చినావు, నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కీర్తనలు 118:21. థ్యాంక్ యూ. నమ్మకమైన రాయి వారి ఔషధం వంటి వాడు. సామెతలు 13:17. దేవుడి మూలంగా పుట్టిన వారు లోకమున జయించెను విజయమే మన విశ్వాసం. మొదటి యోహాను 5:4. నీవు నాకు రక్షణదారుడవై ఉత్తరమిచ్చి ఉన్నాను, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కీర్తనలు 118:21. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు. ఏషియా 40:31. పాపం వల్ల వచ్చే జీతము మరణము. రోమా 6:23. రాయబారి ఔషధం అంటున్నాడు. సామెతలు 13:17. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకంలో జయించును విజయమే మన విశ్వాసమే. మొదటి యోహాను 5:4. నీవు నాకు రక్షణదారుడవై నేను నీకు ఉత్తరమిచ్చి ఉన్నాను, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. థ్యాంక్ యూ. అయిపోయిందండి. పిల్లలు అందరూ కూర్చోండి. నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యం కీర్తనలు 50. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. తూర్పు దిక్కు వలుకుని పల్మటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం కలిగిన సీయోనులో నుండి ఆయన ప్రకాశించుచున్నాడు. మన దేవుడు ఏం చేస్తున్నారు? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముందరాగి పండుతున్నది. ఆయన చుట్టూ ప్రేరణ వాయువు వీచుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకే బలియాల వలన చేతనాథుల
దుష్టులు అలాగున్నా ఉండగా గాలి చెలలోకి పుట్టువలే నుండును. నీతిమంతుల సభలో పాపులు నీతిమంతుల మార్గము యెహోవాకే నేను, దుష్టుల మార్గమే నాశనమునకు నడుపు. నా పేరు డిఎల్సి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది కాండం 1:1. ఆది కాండము 1:1, యోహాను 1:1. ఆదియందు దేవుడు భూమి ఆయన తోడువాడు మంచివాడు ధన్యుడు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదము. కీర్తనలు 128. దావీదు కుమారునికి జయము. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నత స్థలములో జయము. మత్తయి సువార్త 21. నా పేరు జల్లా ప్రజ్వల వర్మ. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకునేమి కలగదు. పచ్చికలక చోట నాకు పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలము వద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమును ఆయన చెదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నేను గాఢాంధకారములో నేను సంచరించుచున్నాను. ఏ అపాయమునకు నాకు భయం లేదు. నీవు నాకు తోడైండు. నీ దొడ్డు కర్రయును నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులైన నాకు భోజనము సిద్ధపరిచితివి. నూనెతో నాకు అంటి ఉన్నావు. నా గిన్నె నిండు పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములు నా వెంట వచ్చును. సకాలంలో యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 1వ వచనం నుండి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని మీ తండ్రిని సన్మానింపుము. అప్పుడు ఈ భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అగుదురు. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. లూకా 19:10. దేవుడు తన స్వరూపమును నరులను సృజించెను. థాంక్ యూ. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. యోహాను 1:1. నా పేరు జే సర్దార్ మహాసింహ. నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యం కీర్తనలు 119:1-11. యెహోవా ధర్మశాస్త్రం నిర్దోషంగా నడుచుకున్నవాడు ధన్యులు. ఆయన శాసనం కైకొచ్చు పూర్ణంతో నడుచుకున్నవాడు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకోవచ్చు, ఏ పాపములు చేయరు. నీ ఆజ్ఞ జాగ్రత్తగా వినడం వలన నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహానికం లేకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే నిర్ణయంలో నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలిగినది. నీతిగా నీ న్యాయవిధానం నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతలు చెల్లించదు. నీ కట్లు నేను కైగొన్నాను. నన్ను బొద్దిగా విడనాడకము. యవనస్తులు దేని చేస్తామన్నంత శుద్ధిపరచుకుందరు. నీ వాక్యం వంటి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చెందినే కదా. నా హృదయంతో నీ For this reason I tell you that whatever you ask, whenever you pray and ask for something, you will get it, and whatever you ask for, you will get it. No matter how much a lazy person wants something, he will never get it, but a hard worker gets everything he wants. Thank you.
చేత మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. నెక్స్ట్, మీ వాక్యములు వెల్లడి అగుటనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బట్టి ఉన్నను, మనకొక్కడే దేవుడున్నాడు, ఆయన యెహోవా. ఆయన నుండి సమస్తములు కలిగెను, మరియు మనకు ఒకడే ప్రభువు ఉన్నాడు. ఆయన ద్వారా సమస్తములు కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. 1 తిమోతి 8:6. అందరికీ ప్రెజలాడ్. మై నేమ్ ఇస్ విక్టర్. ఈరోజు నేను చెప్పబోయే టైటిల్స్ అండ్ దేర్ స్టోరీస్: విశ్వాసం ద్వారా విజయం, కానాను స్త్రీ; ప్రార్థన ద్వారా విజయం, నెహెమియా; దేవుని వాక్యము ద్వారా విజయము, ఫిలిప్పు; నపుంసకుడు; పట్టుదల ద్వారా విజయము, మోషే; యేసు ప్రభు యొక్క అధికారము గ్రహించుట ద్వారా విజయము, పౌలు శీలుడు; పాపంపై విజయము, యోనా; భయంపై విజయము, పేతురు; ఒంటరితనంలో విజయము, హన్నా; సామ్యుయేలు; కష్టాలలో విజయము, యోసేపు; తిరస్కరణపై విజయము, చిన్నపిల్లలు. థ్యాంక్ యూ. అందరికీ ప్రేజలా. నా పేరు శాడ్యూల్. నీ వాక్యం వెల్లడి అగుట తోడైన వెలుగులను తెలివి లేని వారికి తెలివి కలిగించును. కీర్తనలు 119:130. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు 119:105. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కీర్తనలు 119:130. The Lord Himself will lead you and be with you. He will not fail you. So do not lose courage or be afraid. Psalms 126. When the Lord brought us back to Israel, it was like a dream. How we laughed and sang for joy. The other nations talked about us. The Lord has done many things to us. It's true, the Lord has done many things for us. God fought for us as rain water collect up on the dry riverbeds. Psalms 127. If the Lord does not build the house, the work of the builders is useless. If the Lord does not protect the city, it is useless for the guards to stand and protect the city. The children are the real blessing from the God. They are the real gift. A young man with many children are like arrows in a man's hand. A man with many such arrows will never be defeated when he meets his enemies in the place of judgment. ఆయన యెహోవా చేతనే సిద్ధపరచబడును, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలకు పడినను లేవలేక ఉండడు. ఫిలిప్పీ 2:9-11. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యెహోవా నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు
ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించారు. దిస్ ఈస్ విశ్వసన. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉంటుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయటము. ఏది అనగా మన దేవుడు గమనించు అగ్ని అయి ఉన్నాడు. Hebrews 12:28. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్తము జ్ఞానము మించిన దేవుని సమాధానము మీ యేసుక్రీస్తు మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీ 4:6-7. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ మీ రేణుక, డాక్టర్ ఆఫ్ తెలంగాణ. భయపడని వారిని చూసి నీతో కూడా వచ్చిన వాటికి దేవుడైన యెహోవా ఆయన నేను విడువడు, నేను ఎడబాయను. రోమియోలు రాసిన 19వ కాలము 31:6. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచినవని ఎన్నికలు. రోమియోలు రాసిన పత్రిక 8:28. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను కలగజేయదని ఎదిగి శ్రమ పరిచయపడము ఏలైనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరింపబడింది. రోమియోలు రాసిన పత్రిక 5:3-5. Therefore, let us be grateful for receiving kingdom that cannot be shaken. Thus, let us offer God an acceptable worship with reverence and awe. Hebrews 12:28. Do not fear, I am your God. I will help you. I will strengthen you. I will protect you with my righteous right hand. Isaiah 41:10.